హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా ఈ అల్లము, అలాగే కూరల్లో వేసుకునే అల్లము, మామూలు అల్లము, ఇవి కాకుండా కొన్ని సుగంధ ద్రవ్యాలు గెస్ చేయండి. లాస్ట్లో చూపిస్తాను. వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది పంట తయారైపోయింది అనటానికి గుర్తు ఏంటంటే ఇట్లా అంతా ఎండిపోయి వాలిపోతుంటుంది. ఆకులన్నీ ఎండిపోయి వాలిపోతాయి. ఈ పంట పండబారిపోతుంది. ఆకులన్నీ పండబారిపోయి నేల వాళ్తాయి అన్నమాట. ఇదే మనకి గుర్తు హార్వెస్ట్కి రెడీగా ఉందని చెప్పి. ఓకే, హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా పంట మొత్తం ఒకటేసారి తీయను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెమే తీస్తాను. ఇది కూరల్లో వేసుకునే అల్లం. కొద్దిగా తవ్వి ఉంచాను కష్టమవుతుందని. ఇది పచ్చడి చేసుకునే అల్లం, మామిడి అల్లం అంటాం కదా, అది. దుంపలు బలంగా ఊరుతాయి. ఇప్పుడు తీయబోయేది పసుపు. ఇవన్నీ చెట్ల నీడలో పెంచుతాను. ఈ పసుపు మనం దుంపలు ఎండబెట్టి పొడి చేసుకొని అట్లాగే వాడుకోక్కర్లేదు. ఇలా చిన్న చిన్న దుంపలు అవసరమైనప్పుడు తీసుకొని చిన్న ముక్క కొట్టి కూరల్లో వేసుకోవచ్చు. ఇది ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచి మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు వేడివేడి పాలు కాచి చిన్న ముక్క బాగా కడిగి తొక్కు తీసిన చిన్న ముక్క పాలు స్టవ్ మీద నుంచి దింపాలి. దింపిన తర్వాత ఒక చిన్న ముక్క పాలల్లో వేసి వేడి పాలల్లో కొంచెంసేపు ఉండనియాలి. చల్లారిన తర్వాత ఆ పాలు తాగితే ఎంతటి జ్వరం కానీ బాడీ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అంటే మనం మెడిసిన్ వాడుతూ దీన్ని కూడా వాడుకోవచ్చు. డైరెక్ట్గా ఎప్పుడు నోట్లో వేసుకోకూడదు, డైరెక్ట్గా తినకూడదు. ఏదైనా వండిన పదార్థాలలో కానీ మెడిసిన్గా కానీ మాత్రమే వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది పసుపు. కొంచెం పసుపు కూడా తీసుకుందాం. ఇవి పసుపు దుంపలు. ఓకే, ఇది బాసుమతి ఆకు మొక్క. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 ఆకులు కోసుకుంటూ ఉంటాను. స్వీట్ డిష్లో వేసుకోవచ్చు, టొమాటో రైస్లో వేసుకోవచ్చు, అన్ని బిర్యానీలో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలు. బాసుమతి రైస్ వాడితే ఎలాంటి సువాసన వస్తుందో మామూలు బియ్యంతో అన్నం వండినా కూడా అదే వాసన వస్తుంది. అందుకనే దీన్ని బాసుమతి ఆకు లేదా అన్నపూర్ణ ఆకు అంటారు. ఓకే, ఈ మొక్కలు చూసి తమలపాకు మొక్కలు అనుకుంటున్నారా? కాదు, ఇవి మిరియాల మొక్కలు. మిరియాల మొక్కలు అని ఎందుకు అంటున్నానంటే దీంతోపాటు ఇంకో మొక్క కూడా ఉంది. ఆ మిరియాలు రెడీ ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాము. చిన్న మిరియాలు ఇలా వస్తాయి అన్నమాట. చిన్నగా కంకిలాగా వచ్చి కంకి బారికి సన్నగా మిరియాలు ఉంటాయి. ఆ పూత కంటికి కూడా కనిపించదు, ఇలా ఉంటుంది. ఇలా ఉండి సన్నగా అది పెరుగుతుందన్నమాట. ఇలా నెక్స్ట్ స్టేజ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయబోయే మిరియాలు ఎలా ఉన్నాయో చూసేయండి. బాగా డార్క్గా అయినాయి, కొన్ని అయితే పండబారినాయి కూడా. ఇలా కలర్ మారుతున్నాయి, ఇప్పుడే చాలా నల్లగా తయారైనాయి. వీటిని కట్ చేసి మనం పెడితే ఇంట్లో వడబడి మనం మార్కెట్లో కొనుక్కున్న మిరియాలలాగా తయారవుతాయి. ఈ మిరియాలు అయితే చాలా ఉపయోగం. ఇంట్లో 2 మిరియాలు కొట్టి కషాయం చేసుకు తాగితే చక్కగా చిన్న చిన్న జలుబులు, దగ్గు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అందులోనూ ఈ కరోనా టైంలో మనకి చాలా ఉపయోగం. చూసారు కదా, పండబారుతున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ కోసేస్తున్నాను ఇప్పుడు. 15 రోజులకు ఒకసారి ఒక కంకి అయితే వస్తుంది.
అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ మిరియాల పంట చాలు ఈ రోజుకి. మనం ఏదైనా వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా కషాయం చేసి కూడా తాగొచ్చు. ఏ రకంగా చూసినా ఇవి చాలా ఉపయోగం అన్నమాట మనకి. సో ఇది నా చిన్న వీడియో. ఈరోజు తమలపాకులు అయితే కోయటలేదు, మరోసారి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద బెల్ ఐకాన్. సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఇది ఇంకా పూర్తిగా తయారవ్వలేదు, ఇది కూడా ఇంకా పూర్తిగా తయారవ్వాల, మెల్లగా వస్తున్నాయి. సో కానీ మంచి పంట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.